365 రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో 357వ రోజు డిసెంబర్ 23వ తారీఖు 2023. ఈనాటి భాగంలో 4 అధ్యాయములు. పాత నిబంధన గ్రంథం నుండి 3 అధ్యాయములు. హబక్కూకు 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము మరియు హెబ్రీలకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము హబక్కూకు 1వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువో? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు. న్యాయము చెడిపోచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు నీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూది గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకుని పోవునట్లుగా వారు కొట్టుకుని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడువు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు. తన ఊరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? ఇంతటితో హబక్కూకు 1వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము హబక్కూకు 2వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యుందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును. సకల జనులను సమకూర్చుకొనును.
తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని పట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టువారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియో బలాత్కారమును బట్టియో నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నువ్వు చాలామంది జనములను నాశనము చేయొచ్చు. నీ మీద నీవే నేరస్థాపన చేసియున్నావు. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చియున్నావు. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా. ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు. నీవును త్రాగి నీ మానము కనుపరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును. పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియో జరిగిన బలాత్కారమును బట్టియో ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగ బొమ్మను చేసి తాను రూపొందించిన దానియందు నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. ఇంతటితో హబక్కూకు 2వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము హబక్కూకు 3వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగియున్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అనుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు. కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందుననా, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కివచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచియున్నావు. భూమిని బద్దలు చేసి
నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును. సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తలతలరాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగద్రొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. బీదలను రహస్యముగా మృంగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచూ ఉన్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఇంతటితో హబక్కూకు 3వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనమాలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగెలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియో రక్షణకరమైనదియోనైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాము. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె
ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇంతటితో హెబ్రీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో ఉన్న 20 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములు హబక్కూకు 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము మరియు హెబ్రీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.